హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. మేమైతే ఈరోజు స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. సో ఎలా జరిగింది ఏంటి అనేది ఫుల్ వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మా క్లాస్ రూమ్ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. చూడండి పిల్లలు ఎలా చేశారో. హాయ్ చెప్పండి. న్యూ ఇయర్ అని చెప్పేసి పిల్లలందరూ కూడా క్లాస్ రూమ్స్ అన్నీ డెకరేట్ చేశారండి. సో ఒక్కొక్క క్లాస్కి వెళ్ళి అని చూపిస్తాను, చూసేయండి. సో మా స్కూల్ చిన్నారులు మీకు ఎలా అనిపించారు? చాలా క్యూట్గా ఉన్నారు కదా. ఈ రోజు మొత్తం రచ్చరంబలో చేస్తారు, ఇంకా పిల్లలు ఇష్టమే అనమాట అంతా కూడా. చూసారు కదా ఎంత క్యూట్గా డాన్స్ అయితే వేస్తున్నారో. ఇంకా ఫుడ్ ఫెస్ట్ ఉంది, ఫన్ ఉంది, కేక్ కటింగ్ ఉంది. సో అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఈ వ్లాగ్ మొత్తం కంటిన్యూస్గా ఫుల్గా చూడండి, ఎక్కడ మిస్ అవ్వకుండా. చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ కూడా చేయండి, మర్చిపోవద్దు. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ చిల్డ్రన్. నెక్స్ట్ మేమైతే కేక్ కటింగ్ కూడా ఉందని చెప్పాం కదా. సో కేక్ తీసుకురావడానికి అయితే బయటకు వచ్చేసామండి. ఆల్రెడీ బిఫోర్ డేనే మేము ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. 5 kgs కేక్, 2 kgs సపరేట్ అండ్ 3 kgs సపరేట్, బికాస్ ఆఫ్ 2 kgs ప్రీ ప్రైమరీ అండ్ 3 kgs ప్రైమరీ అనమాట. మార్నింగ్ అయితే 2 kgs కేక్ అయితే కట్ చేసామండి, ఎందుకంటే నర్సరీ పిల్లలు వెళ్ళిపోతారని చెప్పేసి. ప్రజెంట్ ఇక్కడ నర్సరీ, LKG, UKG ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ అయితే ఉన్నారండి. ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే వచ్చేసిందండి. ఇవన్నీ పిల్లలు తెచ్చిన ఐటమ్సే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. పిల్లల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు అడిగిన ఐటమ్స్ అన్నీ కూడా చేసి పంపించారు. వెరీ వెరీ థ్యాంక్ యూ. థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్లాసెస్ లంచ్ అయితే ఇక్కడ జరుగుతుందండి. మా క్యూట్ లిటిల్ చిల్డ్రన్ లంచ్ కూడా ఎలా జరుగుతుందో ఒకసారి చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై పిల్లల లంచ్ టైం. దిస్ ఈజ్ మై పిల్లల లంచ్ టైం. తినేటప్పుడు కూడా చెప్తున్నారు వీళ్ళు. వెరైటీ ఫుడ్స్. చికెన్ చూపించరా? చికెన్ చికెన్, మటన్ టైగర్ రైస్. టీచర్ ఎవరు టీచర్? బిర్యానీ, పులిహోర, ఆ స్వీట్ అన్నీ ఉన్నాయి. ఆ రోజు అయితే మా టీచర్స్ అందరికీ అవి చూస్తేనే కడుపు నిండిపోయాయి. అసలు పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారండి. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. చూస్తేనే కడుపు నిండిపోయాయి అన్నానని చెప్పేసి మేము తినలేదు అనుకోకండి. అందరి ఐటమ్స్ కూడా మేము టేస్ట్ చేసాము, చాలా చాలా బాగున్నాయి. జూనియర్స్ పాప హాయ్ చెప్పు పాప. హాయ్ పాప. చూడండి అసలు ఇదే చూడట్లేదు, సిగ్గుపడుతున్నాడు.
లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో కొంతసేపు రిలాక్స్ అవుతున్నాం అనమాట అందరం కూడా. మా కోసం 6th క్లాస్ వాళ్ళు అయితే చాలా సార్లు వచ్చారు, మేము ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్ళాలి. మళ్ళీ ఫైనల్ టచ్. అవి ఆఫ్టర్నూన్ లంచ్ హెవీ అయిపోయిందని చెప్పేసి పిల్లలందరికీ కూడా సేమియా బ్రేక్ టైంలో ఇచ్చామండి. సో ఆఫ్టర్ దట్ 3rd, 4th, 5th క్లాసెస్ కేక్ అయితే సో ఆఫ్టర్నూన్ కూడా కేక్ కటింగ్ అయిన తర్వాత చిన్నపిల్లలకి మార్నింగ్ కేక్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయలేదండి, ఆఫ్టర్నూన్ డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట. సో అన్ని క్లాసెస్కి కూడా ఒకేసారి చేసాము. కేక్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మా ఫేసెస్ అన్నీ కూడా కేక్తో నిండిపోతాయండి. ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో కింద మా ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పాపం 6th స్టాండర్డ్ వాళ్ళు అయితే 4-5 టైమ్స్ వచ్చారు, మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రా మీకు. కానీ మేమైతే వెళ్ళలేకపోయాము కింద అంతా హడావిడిగా ఉండడం వల్ల. సో లాస్ట్ అయితే అక్కడికి వెళ్ళి ఒక ½ అన్ అవర్ ఉండి డాన్సెస్ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేసి అయితే మేము వచ్చామండి. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంతకీ మీరు ఎలా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు? మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. నేనైతే నా స్కూల్ డేస్ చాలా మిస్ అయ్యానండి, మా ఫ్రెండ్స్ని కూడా. ఎందుకంటే చిన్నప్పుడు మనం గ్రీటింగ్ కార్డ్స్ అన్నీ ఇచ్చుకునే వాళ్ళం కదా. ఇప్పుడు పిల్లలకైతే ఏమీ తెలియదు, హైటెక్ చిల్డ్రన్ అనమాట. అందుకనే మేము ఫుడ్ ఫెస్ట్ అని, గిఫ్ట్స్ ఎక్స్చేంజింగ్ అని ఇలాంటివి పెట్టామన్నమాట. ఇలాగైనా కొంచెం తెలుసుకుంటారని చెప్పేసి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్.